భారతదేశంలో అమల్లో ఉన్న కుల ప్రాతిపదికన రిజర్వేషన్ల వ్యవస్థ వల్ల ఓపెన్ కేటగిరీ లేదా జనరల్ కేటగిరీకి చెందిన పేద విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లు ఇన్ని అన్నీ కావు. ఓసీ పేద విద్యార్థులు రిజర్వేషన్ల వల్ల ఏ విధంగా నష్టపోతున్నారో చూద్దాం. రిజర్వేషన్ వ్యవస్థలో అత్యధిక శాతం సీట్లు వివిధ కేటగిరీలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కేటాయించబడతాయి. మిగిలిన కొద్దిపాటి ఓపెన్ కేటగిరీ సీట్ల కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది. రిజర్వేషన్ కేటగిరీకి చెందిన విద్యార్థి కంటే ఓసీ పేద విద్యార్థికి ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ ఓపెన్ కేటగిరీలో కటాఫ్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల వారికి మంచి కాలేజీల్లో లేదా నచ్చిన కోర్సుల్లో సీటు దక్కకపోవచ్చు. చాలా కాలం పాటు రిజర్వేషన్లు కేవలం సామాజిక విద్యాపరమైన వెనుకబాటుతనం ఆధారంగానే ఇచ్చారు, కానీ ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకోలేదు. దీనివల్ల ఓసీ వర్గాల్లోని అత్యంత పేద కుటుంబాల పిల్లలు రిజర్వేషన్లు ఉన్న కుటుంబాలలోని ధనిక పిల్లలతో పోటీ పడాల్సి వచ్చేది. ఆర్థిక సహాయం లేదా కోచింగ్ తీసుకునే స్తోమత లేక ఓసీ పేద విద్యార్థులు వెనకబడిపోయేవారు. ఇప్పటికీ వెనకబడుతున్నారు. ప్రభుత్వాలు అందించే అనేక రకాల స్కాలర్షిప్లు, ఉచిత విద్యా పథకాలు, హాస్టల్ వసతులు కులం ఆధారంగానే ఎక్కువగా అందుతాయి. ఓసీ పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించే స్తోమత లేకపోయినా వారు జనరల్ కేటగిరీకి చెందినవారు కావడం వల్ల ప్రభుత్వ రాయితీలు పూర్తి స్థాయిలో అందవు. దీనివల్ల చాలామంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారు లేదా అప్పుల పాలవుతున్నారు. చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి చదివి మంచి మార్కులు సాధించినప్పటికీ కేవలం కులం కారణంగా తక్కువ మార్కులు వచ్చిన వారికి సీటు వచ్చి తమకు రాకపోవడాన్ని ఈ విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది వారిలో తీవ్రమైన నిరాశకు, మానసిక ఒత్తిడికి మరియు వ్యవస్థపై అసంతృప్తికి దారితీస్తుంది. దేశంలో మెరిట్ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు, సీట్లు దక్కకపోవడంతో ఓసీ వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం విదేశాలకు వలస వెళ్ళిపోతున్నారు. దీనివల్ల దేశం మంచి మేధావులను కోల్పోతుంది. ఓసీ పేద విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఆర్థికంగా వెనుకబడిన ఓసీ విద్యార్థులకు విద్యా సంస్థలు, ఉద్యోగాలలో 10% రిజర్వేషన్ కల్పించారు. ఓసీ జనాభాతో పోలిస్తే ఈ 10% రిజర్వేషన్ చాలా తక్కువని, ఇక్కడ కూడా కటాఫ్ మార్కులు చాలా ఎక్కువగా ఉంటున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. రిజర్వేషన్లు సామాజిక సమానత్వం కోసం ఉద్దేశించినవి అయినప్పటికీ ఆర్థికంగా వెనుకబడిన ఓసీ విద్యార్థుల ప్రతిభకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందువల్ల కేవలం కులం ప్రాతిపదికన కాకుండా ఆర్థిక స్థితిని ప్రధాన కొలమానంగా తీసుకుని విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని విద్యావేత్తలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జై శ్రీమన్నారాయణ.